మావిగన్ మోడల్ కి మెసెంజర్ ఎవరు? వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరగబోతున్నాయి, ఇదే ఎజెండా కాబోతోంది అని జగన్ ప్రకటించిన తర్వాత మావిగన్ వర్సెస్ అమరావతి. You will stand by it. Let's see how people will vote. ఎస్, ఇలాగా ఆ ఎజెండాని జగన్ కంటే ముందే వేగంగా జనంలోకి తీసుకుపోతున్నది ఎవరు? సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఏంటి ఆన్సర్? సీఎం చంద్రబాబు, అధికార పార్టీ టీడీపీ. అదేంటి జగన్ ఎజెండాని వీళ్ళెందుకు తీసుకుపోతున్నారు జనంలోకి? చాలా ఆశ్చర్యంగా అనిపించినా, ఇంట్రెస్టింగ్ గా కనిపించినా గానీ ఇదే వాస్తవం కదా. అలా ఎందుకు జరుగుతుందో మాట్లాడుకుందాం. దాంతో పాటు ఈనాడు లాంటి పత్రికలు చాలా వ్యూహాత్మకంగా మావిగన్ రిలేటెడ్ వార్తల్ని, డెవలప్మెంట్స్ ని రిపోర్ట్ చేయడం చూస్తా ఉంటే ఏ స్థాయిలో ఉండబోతోంది మావిగన్ కుదుపు అనే విషయం అర్థమవుతుంది మనకి. వరుసగా 2 రోజులు ఈనాడు ఏం రాసిందో చూస్తే ఆ ఇంపాక్ట్ ఏంటో అర్థమైపోతుంది. ఆ తర్వాత రాష్ట్రంలో డీస్టెబిలైజేషన్ వస్తుంది మావిగన్ గురించి మాట్లాడితే, అసలు అలాంటి వ్యూహం కరెక్ట్ కాదు అని న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, ఆలోచన గలవాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు కదా. మరి వాళ్ళ అప్రహెన్షన్స్ కి సమాధానం ఏంటి? అది కూడా డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం మనం. దాంతో పాటు టీ టాక్స్ వ్యూ ఏంటి అనేది కూడా నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నా. చివరి వరకు చూడండి. ఇది కేవలం అమరావతికి సంబంధించిందో, మావిగన్ మోడల్ కి రిలేట్ అయిన టాపిక్ మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు మనందరి జీవితాలకి సంబంధించిన విషయం కదా. అందుకోసం చివరి వరకు చూడండి. చూసిన తర్వాత కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. లెట్ us డిబేట్ అండ్ డిస్కస్ మావిగన్ వర్సెస్ అమరావతి, ఫ్రిక్షన్ అండ్ ఫైట్. జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా 2029 ఎన్నికల ఫైట్ మావిగన్ వర్సెస్ అమరావతి. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will make it an election issue. We'll put it up in the manifesto also. Let's see how people will vote. Yes, ఇలాగా ఎంత క్లియర్ కట్ గా, కాన్ఫిడెంట్ గా ప్రకటించడము జనం తెలుస్తారు అన్నాడు చూసారా ఆయన. అలా అనేసరికి సహజంగానే ప్రత్యర్థుల గుండెల్లో రాయపడుతుంది కదా. ఎందుకని ఇప్పటికే ఉండాల్సిన ఛాలెంజెస్ ఉన్నాయి రాజధాని విషయంలో. ఎప్పటికీ ఇంపాక్ట్ సర్ఫేస్ అవుతుంది అని చాలా మంది ఎదురు చూస్తా ఉంటే, ఇంకో పక్కన రెండో విడత భూ సమీకరణ అనే అటెంప్ట్స్ కి, ప్రయత్నాలకి అభ్యంతరాలు రావడం చూసాము. రైతులు జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అవడం పొలిటికల్ గా చాలా మ్యాగ్నిట్యూడ్ ఉన్న డెవలప్మెంట్ కదా. ఇంకా 30 ఏళ్ళు చచ్చిపోయేదాకా కూడా భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వారు అది అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో జగన్ ఏమో కీలకమైన అంశాలని, అంటే బడ్జెట్ ఎస్కలేషన్ లాంటి విషయాల్ని ప్రస్తావిస్తున్నారు ఓ పక్కన. ఇంకో వైపున మావిగన్ ఎజెండాతోనే ఎలక్షన్కి వెళ్తాము అంటే సహజంగానే టెన్షన్ పెరుగుతుంది కదా. ఏ స్థాయిలో పెరుగుతుంది అని చెప్పడానికి చంద్రబాబు రియాక్షన్ ఉదాహరణ కదా. జగన్ ప్రకటించగానే 24 గంటలు తిరక్క మునిపే కొత్త ఉపాధి హామీ పథకం, రీమోడల్ చేసిన ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ సభలో కూడా మావిగన్ మోడల్ ని చంద్రబాబు ప్రస్తావించారు అంటే ఆ కుదుపు ఏ స్థాయిలో ఉంది అనేది అర్థమవుతోంది కదా. ఇప్పుడు మావిగన్ అంట, ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారు కదా రైల్వే కోడూరు సభలో, రాయలసీమ ప్రాంతం, అందులోనూ కడప, అమరావతి విషయంలో ఎలాంటి అంతరంగంతో ఉంది, ఆలోచనతో ఉంది అనే విషయం ఓపెన్ సీక్రెట్ కదా. ప్రత్యేకంగా చంద్రబాబుకో లేకపోతే మీకో నాకో ఎవరో స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు. కాకపోతే అక్కడికి వచ్చిన జనం టీడీపీకి అనుకూలమైన వాళ్ళు అయి ఉంటారు, మన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అందుకోసం వాళ్ళని అడిగితే గనక వాళ్ళు పాజిటివ్ ఆన్సర్ చెప్తే, అచ్చా రాయలసీమ, కడప మొత్తం ఇలా ఉన్నాయా అనుకుంటారేమో అనే నేరేటివ్ ని బిల్డ్ చేయడం కోసం చంద్రబాబు అలా అడిగారు. మరి రెస్పాన్స్ ఎలా వచ్చింది? వెరీ మైన్యూట్ అంటున్నారే అంటారా? సహజంగా అంతే అయ్యి ఉండొచ్చునేమో. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అటువైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ కన్నా కూడా చంద్రబాబు అంత ఆత్రంగా జగన్ ప్రస్తావించిన 24 గంటల్లోనే ఎందుకు మాట్లాడారు అనేది ఇక్కడ అసలు పాయింట్. చంద్రబాబు ఒక్కరే కాదు, చూడండి ఇవాళ ఈనాడు 3వ పేజ్ ఓపెన్ చేస్తే మంత్రులందరూ చూడండి ఎలా రియాక్ట్ అయ్యారు. 3 ప్రాంతాల వాళ్ళు ఉన్నారు చూడండి. ఒక యూనిఫామిటీ క్యాలిక్యులేషన్ ఉంది ఇందులో. ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు, మధ్య కోస్తా వాళ్ళు ఉన్నారు, గొట్టిపాటి రావు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా, రాయలసీమ వాళ్ళు ఉన్నారు కదా, కర్నూలు జిల్లా వాళ్ళు. అంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి అమరావతి యాక్సెప్టబుల్ అని చెప్పించాలన్నది, చొప్పించాలన్నది ప్రయత్నం. ఈక్వేషన్ అర్థమైందా? ఆ తర్వాత ఇదే టైంలో ఇక్కడే చూడండి, త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ అంటూ ఉన్నారు కదా వ్యూహాత్మకంగా. అంటే జగన్ 3 రాజధానులు అని ప్రపోజ్ చేసినప్పుడు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు కదా. అందుకోసం కర్నూలు నుంచి ఏం తీసేసుకోవట్లా మేము అని సమాధాన పరచడం కోసం కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ అనే విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు కదా. చాలా వ్యూహాత్మకం కదా. ఇదంతా రాజకీయ కోణం. మరి పత్రికలు ఈనాడు గురించి ఏం చెప్పా? జగన్ 2029 ఎజెండా మావిగన్ అని ప్రకటించిన ప్రెస్ మీట్ గురించి ఈనాడు తీసుకున్న లీడ్ ఏంటో చూడండి. విశాఖ రాజధాని అన్నారు కదా అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు జగన్ అని రాసింది. చాలా వ్యూహాత్మకంగా ఒక కీలక అంశాన్ని, జగన్ అమరావతిలో నిర్మాణ ఖర్చులు కేంద్రం లెక్కలతో పోలిస్తే 5 రెట్లు ఎందుకు పెరిగినాయి అని అడిగారు అనే విషయాన్ని ఎక్కడా రాయలే. ఆ తర్వాత ఇవాళ చూడండి, విజయవాడలో జగన్ పరామర్శిస్తూ సోకాల్డ్ క్యాపిటల్ అన్నట్టు విజయవాడని,
అందుకోసం విజయవాడ క్యాపిటల్ అంటున్నారు జగన్ అని రాసింది. అంటే కన్ఫ్యూజ్ చేయడం. ఒక రోజు మావిగన్ అన్నారు విశాఖ గురించి అడిగితే మాట్లాడాలా అని చెప్పారు. ఇవాళేమో సో కాల్డ్ క్యాపిటల్ అంటే విజయవాడ రాజధాని అన్నాడు జగన్ అని రాశారు. చూసారా? సో కాల్డ్ అనే మాటకి అర్థం ఏంటి? కాస్త ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అంతా అర్థమవుతుంది కదా. ఆయన సో కాల్డ్ మేధావి అని ఎవరైనా అన్నారనుకోండి, ఎవరైనా అంటే మేధావిని చెప్పుకుంటున్నాడు అని కదండి అర్థము. విజయవాడని సో కాల్డ్ క్యాపిటల్ అని నొక్కి స్పెసిఫిక్ గా జగన్ ఒకటి కాదు 3 సార్లు అంటాం. క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాట్లాడిన వీడియోలో కనపడింది కదా. సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని అమరావతి అనేది కాదు మన రాజధాని. సో కాల్డ్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. ఇలాగా అంటే అర్థం ఏంటి? అమరావతి విజయవాడని జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కార్యాలయాల్లో సగం విజయవాడలోనే ఉన్నాం ఇప్పటికీ. అంతెందుకు హైదరాబాద్ నుంచి మకాం ఆదరాబాద్రా చంద్రబాబు హయాంలో, ఇది 2015 టైంలో ఏపీకి మార్చినప్పుడు ఫస్ట్ సీఎం నివాసం ఉన్నది విజయవాడలోనే కదా. ఇరిగేషన్ భవన్ ని రెనోవేట్ చేయించారు కదా భారీగా ఖర్చు పెట్టి. అందుకోసం సో కాల్డ్ క్యాపిటల్ అనే మాట కదా వాడింది ఆయన. సో కాల్డ్ క్యాపిటల్ అంటే అందులో వ్యంగ్యం ఉంది, చెప్పుకునే అని కదా అర్థము. యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నా గానీ. కానీ ఈనాడు చూసారా చాలా స్పెసిఫిక్ గా విజయవాడ రాజధాని అన్నారు అని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ 2 నేరేటివ్స్, ఓ పక్కన ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడిన దాంట్లో గానీ, ఈనాడు 2 రోజులు రిపోర్ట్ చేసిన దాంట్లో గానీ ఎక్కడ అసలు ఇష్యూ ప్రస్తావన రాలేదుగా. అసలు ఇష్యూ అంటే ఇందాక చెప్పా కదా నేను, అమరావతిలో నిర్మాణ ఖర్చులు ఎందుకు అంత భారీగా పెరిగినాయి అని జగన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడ? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఇలాగా లెక్కలు కూడా చూపించారు కదా. అంటే ఆల్మోస్ట్ 4 రెట్లు ఎందుకు ఎక్కువ ఉంది అనేది కదా క్వశ్చన్. పైగా భూమి అంతా ప్రభుత్వందే. అమరావతిలో ప్రభుత్వం నిర్మించే భవనాలంటే ఐరన్ గానీ సిమెంట్ గానీ కన్సెషన్ ప్రైస్ కి దొరుకుతాయి. ఎందుకంటే లంసం గా కొంటారు కాబట్టి. మరి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నా గానీ కేంద్రంతో పోలిస్తే 4 రెట్లు ఎందుకు ఎక్కువ అవుతుంది అని జగన్ అడిగినప్పుడు కౌంటర్ చేయాలనుకుంటే ఆ మాటకు కదా సమాధానం చెప్పాలి. మరి అంతమంది మంత్రులు గానీ, ఇంత గొప్ప ఈనాడు గానీ ఆ విషయాన్ని ఎందుకు రాయట్లా? పాయింట్ అర్థమైందా? అసలు విషయాన్ని రాయట్లా. రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. కన్ఫ్యూజన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఆ పత్రికను గానీ పార్టీని గానీ వేదవాక్కుగా ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో 2 రోజులుగా పోస్టులు పెట్టడం చూస్తా ఉన్నాం కదా. అలాంటి వాళ్ళందరికీ ఫీడ్ ఇవ్వడం అంటే వాళ్ళని గందరగోళంలోకి లాగేసి ఆ ఆర్బిట్ నుంచి దాటిపోకుండా ఆర్గ్యుమెంట్ ని టిక్కింగ్ గా ఉంచడం. తర్వాత అసలు సబ్జెక్ట్ ని ప్రస్తావనలోకి రాకుండా, అసలు సబ్జెక్ట్ అంటే ఎందుకు పెరిగింది రేటు అనే విషయాన్ని చర్చలోకి రాకుండా చూడడం. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే మావిగన్ కుదుపు 2029 ఎజెండా అని చేసిన ప్రకటన ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి, ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఎంత మెలిపెడుతున్నాయి అనే విషయం అర్థమవుతోంది కదా. ఇక ఆ తర్వాత ఆల్రెడీ సేకరించిన భూములు ఉన్నాయి కదా అమరావతిలో. మరి మావిగన్ అంటే అవేం కావాలి అని కొందరు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారని చెప్పా కదా. దానికి సమాధానం ఏంటి? లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ప్రాక్టికల్ కదా. ఇప్పుడు అమరావతి వల్ల విజయవాడకు గానీ, గుంటూరుకు గానీ, చుట్టుపక్కల ప్రాంతాలకు గానీ ఇబ్బంది లేదు అని కదా టీడీపీ నాయకత్వం గానీ, చంద్రబాబు గానీ చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనే మావిగన్ మోడల్ ని ప్రపోజ్ చేస్తే అమరావతికి మాత్రం నష్టం ఎందుకు ఉంటుంది? అమరావతి వల్ల ఈ ప్రాంతానికి ఇబ్బంది లేదు అని చెప్పినప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రపోజ్ చేస్తే అమరావతికి ఎలా ఇబ్బంది ఉంటుంది? పైగా డెవలప్మెంట్ అనేది 110 కిలోమీటర్లో అంతకంటే ఎక్కువ ఏరియాకో విస్తరిస్తున్నప్పుడు అమరావతి అంటే గుంటూరుకి, విజయవాడకి ఎంత దూరం? అందిపుచ్చుకునేంత దూరం కదా. పైగా అందుబాటులో ఇన్ని ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి విస్తరించిన అభివృద్ధి అక్కడికి అందుకోవడానికి ఎంత టైం పడుతుంది? వెరీ సింపుల్ కదా. అలా జరగదు అని ఎవరైనా వాదించారు అంటే అమరావతి వల్ల గుంటూరు, విజయవాడ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది అని ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా లాజికల్ గా చూస్తే. ఇక ఆ తర్వాత కీటాక్స్ వ్యూ కూడా చెప్తానన్నా కదా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల ఆకాంక్షలు ప్రివైల్ కావాలి, అందరికీ సమాన అవకాశాలు అందాలి అని కోరుకునే ఆలోచన ఉన్న వాళ్ళలో ముందు వరుస అంటూ ఉంటే కనుక అందులో నేను ఉండాలని అనుకుంటా. భౌగోళికంగా నేను మధ్యకు వస్తామని అయ్యి ఉండొచ్చు, కానీ నా సెకండ్ హోమ్ కడప, రాయలసీమ అని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుంటాయి. ఆ తర్వాత రాష్ట్రంలో స్వచ్ఛత గాని, మనుషుల్లో ప్యూరిటీ గాని ఎక్కడ ఎక్కువ ఉంది అని అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ నేను ఉత్తరాంధ్ర అని చెప్తా. కావాలంటే ఒకసారి ఎప్పుడు ఉత్తరాంధ్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి చూడండి, మాట్లాడి చూడండి మనుషులతో. నేను మిగతా ప్రాంతాల వాళ్ళని ఏమీ అనట్లా, అక్కడ ఎక్కువ ఉంది అని చెప్తున్నా. స్వచ్ఛత అంటే అన్ని ప్రాంతాలు మనవే, అందరూ మనవాళ్లే, అందరూ అభివృద్ధి చెందాలి అంతే తప్ప శక్తియుక్తులు, అధికారం, ప్రచారం అంతా ఒక 50,000 ఎకరాల్లోనో 1,00,000 ఎకరాల్లోనో కేంద్రీకరించి ఆ ప్రాంతాన్ని అమాంతం హైప్ చేసి అక్కడి నుంచి సంపదను వెలికి తీస్తాము అని అంటే గనక శ్రీకాకుళంలో ఉన్నవాడికి ఆ సంపద ఎప్పుడు చేరుతుంది? మీరు వేసిన పైప్ లైన్ లో. ఆ సంపద అనంతపురంలో ఉన్నవాడికి
కడపలో ఉన్నవాడికి ఎప్పుడు అందుతుంది ఆ వాసన? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది కదా పాయింట్. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలి. అందుకోసమే వైజాగ్, కర్నూలు, అమరావతి 3 రాజధానులు అన్నా గానీ అందులో డీసెంట్రలైజ్డ్ మోడల్ ఉంది. మావిగంలో అయితే మాత్రం వైజాగ్ కి, అనంతపురానికి అందుతుందా అని కొందరు సిద్ధమవుతారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఏంటో తెలుసా? మావిగంలో నీ శక్తియుక్తులు, ఆలోచనలు, ఆర్థిక దన్ను అంతా ఒకచోటే పోయక్కర్లా, ఖర్చు పెట్టక్కర్లేదని కదా చెప్పేది. అలాంటప్పుడు మిగతా ప్రాంతాల మీద ప్రభావం పడదు. నువ్వు 1,00,000 కోట్లో, 1,50,000 కోట్లు, ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే సుమారు 70,000 కోట్లు అప్పు చేసి ఒక చోట పోస్తూ ఉన్నప్పుడు అలా పోయాల్సిన పరిస్థితి లేదు అంటే రాష్ట్రం నెత్తిన భారం తగ్గినట్టు కదా. భారం తగ్గితే ఆ ఎనర్జీని, ఆ ఎబిలిటీని మిగతా ప్రాంతాల్లో స్ప్రెడ్ చేయొచ్చును కదా. అది డీసెంట్రలైజ్డ్ మోడల్ ప్రయోజనం. 2,00,000 కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. అర్థమైందా మీకు? మావిగన్ అంటే 3 జిల్లాలు అమాంతం, ఆల్మోస్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, దాదాపు 85 లక్షలు 90 లక్షల జనాభా. అన్నిటికీ మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఒక 10,000 కోట్లో 20,000 కోట్లో పెడితే సరిపోతుంది అని చెప్తున్న మోడల్ కదా. అందుకోసం రాష్ట్రం నెత్తిన బద్యం తప్పే మోడల్ కాబట్టి డీసెంట్రలైజేషన్ కి బాటలు పరుస్తుంది. పైగా ఎక్కువ మంది పార్టిసిపేషన్. ఏపీలో ఒక 5.5 కోట్ల మంది ఉన్నారు అంటే, 1 కోటి మంది అంటే ఆల్మోస్ట్ ప్రతి 5గురిలో ఒకటి రాజధానిలో ఉన్నట్టు. పైగా ఉపాధి కావాలన్నా, ఆ ప్రాంతంలో ఉండాలన్నా గానీ ఇంత వేరియన్స్ ఉన్న ఏరియా ఉంటే అమాంతం వచ్చి నీకు నచ్చిన చోట, నువ్వు మెచ్చిన చోట ఉండొచ్చు. కాన్సన్ట్రేటెడ్ గా గజం కాస్ట్ ఇంత, ఎకరం ఇంత అని గుండె చెదిరిపోయే లెక్కలు చెప్పాల్సిన అగత్యం ఉండదు. అది అసలు పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మనం ఎంతసేపు రాజకీయ ఎజెండాలు భుజాన వేసుకుని రాజకీయ జెండాలు తలక చుట్టుకుంటే వాస్తవాలు ఎప్పటికీ అర్థమయ్యాను. అది కదా పాయింట్. అందుకోసమే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా చెప్పా, వెరీ రీసెంట్ గా గ్రేటర్ బే ఏరియా అని చైనా కడుతున్న మోడల్ మావిగన్ కి రిప్లికా లాగా ఉంది. టోక్యో బే ఏరియా అని జపాన్ ఆల్మోస్ట్ డెవలప్ చేసింది ఒక ఏరియాని, అది కూడా మావిగన్ మోడల్ కి రిప్లికా లాగా కనపడుతుంది మనకి. మరి మనకంటే అభివృద్ధిలో బెటర్ గా ముందుకెళ్లి ఆలోచించే దేశాలన్నీ అడాప్ట్ చేసుకున్న మోడల్, ఇంప్లిమెంట్ చేస్తున్న మోడల్ మావిగన్ అయినప్పుడు మన శక్తి సామర్థ్యాలు, యుక్తులు, ప్రచారాలు అన్ని ఒక ప్రాంతం మీద, కొన్ని వేల ఎకరాల మీద కాన్సన్ట్రేట్ చేసే మోడల్ కోసం ఇన్ని కోట్ల మంది ఆలోచనలో పడాల్సిన పరిస్థితి రావడం అనేది ఇక్కడ అసలు పాయింట్. ఇలాంటి ఆలోచన తట్టకూడదనే మీడియా అయినా కానీ, రాజకీయం అయినా కానీ అసలు విషయం వదిలేసి మిగతా సంగతులన్నీ మాట్లాడుతున్నాయి. ఇవన్నీ చూస్తే మావిగన్ ఎంతలా కుదుపుతుందో అర్థమవుతుందా? మావిగన్ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఈ డిబేట్ హెల్దీ వేలో జరగాలి అంటే, నిర్మాణాత్మకంగా జనంలో ఆలోచన రేకెత్తించేలాగా ముందుకు అడుగు పడాలి అంటే ఈ విషయంలో ఎలాంటి నేరేటివ్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఆలోచనలు జనానికి చేరువైతే బాగుంటుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. మీరు చెప్పండి, మనం మాట్లాడుకుందాం.